ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ February 4th అయితే మనకైతే ఫస్ట్ ట్రిప్ అయితే పడిందన్న. చూస్తున్నారు కదా, హాల్మార్క్ నుంచి పడింది. ఇది 175 రూపీస్. ఇవాళ మీటప్ ఉంది గచ్చిబౌలి స్టేడియం దగ్గర, అందుకే తొందరగా చేసుకుని అయితే వెళ్దాం. 5 minutes ట్రిప్ అయితే ఇది నిన్నదన్న, 0 చేసుకుంటున్నా. వెళ్తున్నామన్న, లొకేషన్కి అయితే వెళ్దాం. కస్టమర్ని పిక్ చేసుకున్నాక డ్రాప్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే పెడతా. ఇక్కడ ఏం బుకింగ్లు అయితే ఏం లేవు. $488.7 డిలైట్. ఫస్ట్ ట్రిప్ 175 రూపీస్. కంప్లీటెడ్ డిలైట్. అప్డేట్ కాలే ఇంకా. ఇదేంటి నెట్వర్క్ ఉంది అయినా కానీ ఇట్లా వస్తుంది. అప్డేట్ అవుతుంది. ట్రిప్ 7:15 స్టార్ట్ చేసాము. ట్రిప్ పడింది. ఏంది ఇంత టైం చూపిస్తుంది? ఎంత టైం పట్టింది చూద్దాం ఒకసారి. కరెక్ట్ చూపిస్తాడు ఊబర్లో. 19 minutes 175 రూపీస్. 10 kilometers. పర్లేదు, 17 రూపీస్ పడింది. ఇలా వేయాలా అన్న, ఎట్లా అన్న? మళ్ళీ వీళ్ళు మీటింగ్లు అంటున్నారు. ఇంకా ఎంత ఉన్నది టైము? 9:30, 10:30, 11, 9:30, 10:30, 11:30, 12:30. ఇంకా 4 hours ఉంది. 4 hours చేయాలి. ఒక 1000 రూపాయలు అన్న మొత్తం కలిపి. కిలోమీటర్ మార్నింగ్ టైం కదన్న. మార్నింగ్ టైం అయితే మనము ఆఫీస్లోకి వస్తారు కాబట్టి ఇటు హైటెక్ సిటీ ఆఫీస్ల దగ్గర ఉండొద్దు. ఇంకా ట్రాఫిక్ అయితే స్టార్ట్ కాలే. 8:30 అవుతుంది. మనకు ఫ్లైఓవర్ దిగుదాం. ఎందుకంటే ఏజీ నుంచి పోతే మనకి ఏముండదు, మళ్ళీ లాంగ్ యూటర్న్ అవుతుంది. పొద్దున ఏజీ నుంచి దొరకవు. వస్తారు హాస్పిటల్స్కి, అందరు వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు దొరకరు. అయితే ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి సిగ్నల్ నుంచి గచ్చిబౌలి అయితే పోదాం. ఆడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకపోతే బంజారాయిల్స్ పోయేటోళ్ళు ఉంటారు కదా, అది తీసుకుందాం. మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ గచ్చిబౌలి వద్దాం. మీటింగ్ టైం కూడా అటెండ్ కావచ్చు. ఫ్రెండ్స్ అయితే బుకింగ్ అయితే పడింది. సెకండ్ ట్రిప్ ఇక్కడ ధను ఎగ్జిక్యూటివ్. సెకండ్ ట్రిప్ 145. చిన్నవి పడుతున్నాయి, చేసుకుందాం. ఏం చేస్తాం, పొద్దున 300 అయితే అన్న. చిన్న ట్రిప్లోనే లాభం ఉన్నది. ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఉన్నా నేను. 300 meters ఉంది. యూటర్న్ చేసుకోవాలా. కొత్త ఫ్లేవర్ అన్న. ఫొటోస్ అయితే మస్తు పెట్టిండ్రు. ట్రాఫిక్ చూడవచ్చు. 77664. మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. పూరి సమ్మిట్ దగ్గర, కొండాపూర్ వైట్ హిల్స్. అయితే పేమెంట్ ఆన్లైన్ అయిపోయిందని చెప్పారు మేడం గారు. అయితే ఇట్లా చూపిస్తుంది, యూ క్యాన్ కంప్లీట్ దిస్ ట్రిప్, ద కస్టమర్ హెస్ ఆల్రెడీ పేడ్ త్రూ దిస్ యాప్ అని ఇచ్చిండు. అయితే కొందరు ఏంటంటే కూర్చున్నాక కూడా ఆన్లైన్ చేస్తారు. మనకు ఊబర్కి ఏమి ఇచ్చేది లేదు కాబట్టి ఎట్లన్నా 170 రూపాయలు కట్ చేస్తాడు, పరకు పడదు కాబట్టి. అయితే ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. మన ఇంకా అప్డేట్ కాలేదు ట్రిప్పు. ఇంకో బుకింగ్ రన్నింగ్లోనే పడింది. అది చెయ్యాలో క్యాన్సిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 145 రూపీస్ వచ్చినాయి. టోటల్ 320 రూపీస్ 2 trips. అయితే ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి మనకు 145, 9 minutes, 4 kilometers. పర్లేదు అన్న, బాగా చిన్న ట్రిప్పులు చేసుకుంటే. ఇది 200 రూపీస్ పడింది. రిజర్వేషను ఎట్లా వచ్చిందంటే రన్నింగ్లో యాక్సెప్ట్ అయింది. చాలా దూరం ఉన్నాడు కస్టమరు, చూడొచ్చు. రిజర్వేషన్ 9:05. ఇంకా 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాల్లోపు పికప్ చేయాలా. ట్రిప్ 5 minutes బిఫోర్ ఉండాలి అక్కడ. ఎక్స్ట్రా టైం 10 క్యాన్సిలేషన్ ఫీ ఉంది. అయితే ఇది హాలిడే హోటల్కి పడింది ఇక్కడనే. వామ్మో, ఎక్కడైతుంది బ్రో? 9:05కి రీచ్ కావాలా. ట్రై అయితే చేసి ఘోరం అన్న. 9:05కి రీచ్ కావాలన్నాడు. రీచింగ్ టైమే 14 నిమిషాలు ఉంది. ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కూడా 5 kilometers ఉంది. 14 minutes మరీ టూ మచ్ అయిపోయింది ఇది. అయితే స్టార్ట్ అయినా, పికప్కి పోతున్నా. ఏం ట్రాఫిక్ స్టార్ట్ అయిందన్న, చూడొచ్చు రైట్ సైడ్లో యూటర్న్ దగ్గర టూ మచ్ ట్రాఫిక్ ఉన్నది. మొత్తం
మొత్తం ఇది కొండాపూర్ రోడ్ ఇప్పుడు ఫ్లైఓవర్ అంతా జామ్ అవుతుంది కొద్దిసేపట్లో. ఇప్పుడు టైం 9 అవుతుంది కదా, 9:30 దాకా 10 దాకా ఫుల్ జామ్ అవుతుంది. అందుకే తీసేసుకున్నా బుకింగ్. ఇది ఇటు సైడ్ రోడ్ ఖాళీ ఉంది కొండాపూర్ సైడు. ఇటు ఫ్లైఓవర్ ఇటు ఆఫీస్లోకి పోతుండ్రు కదా, దింగాన ట్రాఫిక్ చాలా అయింది, ఫుల్ ట్రాఫిక్. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హాలిడే హోటల్ దగ్గర. రేటింగ్ అయితే మనం 5 స్టార్ ఇచ్చేద్దాం. తలకాయ నొప్పి అయిపోయింది. అక్కడ పార్కింగ్లో రమ్మన్నాడు, ఇక్కడ హోటల్లో కూడా పార్కింగ్లో తీసుకోమన్నాడు. అసలు పోయేటోని కాదు కానీ పోయినా, ఎందుకంటే రిజర్వేషన్ ట్రిప్ ఉంది. ఒకసారి తీసుకున్నాక క్యాన్సిల్ చేస్తే రిజర్వేషన్ తీసేస్తాడని 211 రూపీస్ అయితే ఇచ్చిండు మనకు. 19 మినిట్స్ అయితే పట్టింది, 5.80 కిలోమీటర్స్ అయితే. ఒక ట్రిప్ పడింది, క్యాన్సిల్ చేసేసిండు కస్టమర్. ఎందుకు టోటల్స్ అమౌంట్ వచ్చేసి 531 రూపీస్ అయినా అన్న. 9:30 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు టైం 9:33 అవుతుంది. ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అక్కడ సైడ్ అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మనకు ఒక 4th ట్రిప్ అయితే పడింది, ఏషియన్ సన్ సిటీ. ఇది ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్. అంటే మామూలుగా అయితే మనకు కొన్ని లొకేషన్లు గుర్తుపెట్టుకోవాలన్నా, చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. కనీసం లేదన్నా ఒక మనకు చాలా టైం పట్టేటట్టు ఉన్నది. 25 నిమిషాలు అయితే చూపించింది. 230 రూపీస్ చేసుకుందాం. ఇంకా 2-3 గంటలు ఉన్నాయి. చిన్న పికప్ లొకేషన్కి ఇంకా 800 మీటర్స్ ఉన్నాయి. ఇది మన ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్. చూడొచ్చు మీరు ట్రాఫిక్ చూడండి. ఇక్కడ టన్నెల్ దాకా మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి మొత్తం టన్నెల్ అంతా బ్లాక్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్. ఈ టైం 9:35, మొత్తం జామ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మీద కూడా జామ్ అయిపోతుంది. కొండాపూర్ ఫ్లైఓవర్ కూడా ఎంత జామ్ అవుతుంది ఇది. హాయ్ హలో అన్న, ఇవాళ 4th ఫిబ్రవరి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. టన్నెల్ లోపల నుంచి పైన ఫ్లైఓవర్ అయితే తెలియదు కానీ కింద అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ బుకింగ్లో తీసుకున్నాడు, దించిన దాకా ఏ టైం పడుతుందేమో. 0157. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ క్యాష్ కలెక్ట్ అని కొడితే ట్రిప్ పేడ్ అంటే ముందు చూపిస్తాడు. పే కాలే కాబట్టి అమౌంట్ అయితే ఉంది మనకి ఇక్కడ. అయితే ఒకటి అర్థం కాలేదు, పేమెంట్ బ్యాక్ 249 పేమెంట్ ఉంది. మనకి ఎంత ఇచ్చిండు? ట్రాఫిక్లో ఇరుక్కున్నాం కదా, ఫస్ట్ టైం రేట్ పెంచిండు అన్న. ఫస్ట్ టైం అయితే రేట్ అయితే పెంచిండు. 271 క్యాష్ కలెక్టెడ్ 249, 30 మినిట్స్ 5 కిలోమీటర్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ 10 కిలోమీటర్లు గది 30 నిమిషాల గవే పైసలు ఇస్తాడు. కిలోమీటర్ ఎక్క తిరుగుతుంది తక్క తిరుగుతుంది సంబంధం ఉండదు, టైంతో ఉంటుంది. టైం మీద పైసలు. గంటే గ్యాస్ కాలుతుంది, నువ్వు ఎంత కిలోమీటర్ తిప్పకు, నీకు గ్యాస్ మాత్రం అంతే కాలుతుంది. చూద్దాం, టోటల్ 4 ట్రిప్స్కి 802 రూపాయలు అయినాయి అన్న. ఇంకా 10:30 అవుతుంది. టైం 36 కిలోమీటర్లు. 10:30 అంటే 11:30, 12, ఇంకా 2 గంటలు. 2 గంటలు ఒక 1000-1200, ఇంకో 400 చేసుకుంటే సాలిగా వర్కౌట్ అయిపోతుంది. బ్యాక్ సైడే మంచిగా వస్తుంది వీడియో, ఎవరు అసలేరు కావాలి. హాయ్ అన్న, మనకైతే బుకింగ్ పడింది. చూడొచ్చు మీరు, మహం భూజా నుంచి అయితే పడింది బుకింగ్. పికప్ లొకేషన్ ఇక్కడనే దగ్గరలో నుండి. ఇది ట్రిప్ వచ్చేసి 5th ట్రిప్ అన్న. ఇక్కడనే ఉంది, దగ్గరలోనే ఉన్నాం మనం. ఒక 100 మీటర్స్లో ఉన్నాం అనుకుంటా. అయితే డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట సైడ్ ఉంది. 30 నిమిషాలు అయితే చూపిస్తుంది. 290 రూపీస్. ఎంతో కొంత ఇక 300 వస్తున్నాయి, పోయి చేసేసుకొని వద్దాము.
ఇక్కడ సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. సార్ ఓటీ 8907. 8907. ఓకేనా? సార్ రైట్. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ చేసేస్తున్నా. 5 స్టార్ రేటింగ్. అప్డేట్ అవుతుందన్న. ట్రిప్ వచ్చేసి 5th ట్రిప్ ఇది. ఇక్కడ పంజాగుట్ట దగ్గర డ్రాప్ అయింది. ట్రాఫిక్ అయితే హైటెక్ సిటీ గచ్చిబౌలి సైడ్ అయితే ఫుల్ ఉంది. 1100 అయింది. 1097, 295. మనకు వచ్చిన అమౌంట్ 295, 40 minutes, 12.13 kilometers. 281 అయితే కస్టమర్ ఇచ్చిండు. మిగతా ఊబర్ పే చేస్తున్నాడు. అయితే 5 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 1100 అయినాయి. మనకు క్యాష్ ఊబర్ నుంచి 197 దాకా వస్తాయి. ఓకే అన్న, చూద్దాం మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 11 అవుతుంది. 50 కిలోమీటర్లు తిరిగినాం. 1097, 1100 అయినాయి. 12:30 అక్కడ మీటింగ్ ఉంది. మీటింగ్ కూడా వెళ్ళాలా మనము. ట్రాఫిక్ కూడా మంచిగా ఉంది. ఈ బ్లడ్ సిస్టమ్ బాగుంది. ఎవరి ఫేసెస్ రివీల్ అయితే లేవు కాబట్టి టెన్షన్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే పంజాగుట్ట నుంచి వెళ్దామని స్టార్ట్ అయినా కదా. మనకు ఇంకా 1.5 hour టైం ఉంది అక్కడ స్టేడియంకి వెళ్ళడానికి. అయితే మనకైతే రన్నింగ్లో ఒక బుకింగ్ అయితే పడింది 137. అదే వెళ్తున్నా కదా 26 ఎందుకు కొడుతున్నారు. అయితే ట్రిప్ వచ్చేసి 6th ట్రిప్. ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఫిల్మ్ నగర్కి ఉంది. ఇది మంచిగా 137 చేసుకుందాం, చిన్నదో పెద్దదో. కస్టమర్ అంటే చూసింది కదా, రోడ్ క్రాస్ చేసేస్తున్నారు. 0306 ప్లస్ 0306. రాంగ్ ఓటీపీ. సారీ, అది కదా మర్చిపోయా. ఇదేదా 1632. అది నేను అదర్పణ చెబుతున్నాను. ర్యాపిడ్ లేదా, ర్యాపిడ్ ఆ కంటిన్యూ నెంబరు ఏంటది? వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 5 స్టార్ రేటింగ్. చిన్న ట్రిప్. ఏం చేద్దాం ఇక. 6th ట్రిప్ అప్డేట్ అవుతుంది. ఎంతసేపు అప్డేట్ అవుతుందో చేస్తాడు తొందరని. వచ్చేసింది 137. మళ్ళీ ఎక్కడికి ఇచ్చిండు. లోపలికి వద్దు బాబు, ఎప్పుడు వాడు పోవాలా, లేకపోతే ఏడుస్తారు మళ్ళీ రాలేదని. 20 నిమిషాలు ఖాళీకి పోయే బదులు ఇవి 137 రూపాయలలో ఏమేమి వస్తాయో తెలుసా నేను చెప్తానండి. పాల ప్యాకెటు, ఇంకేమొస్తాయి, మస్తు సామాన్లు వస్తాయి ఇక. చిన్న చిన్న ఏమన్నా ఇంటికి యూజ్ అయ్యే సామాన్లు. 1 2 3 4 1 2 3 4. పోదాం. 12:40 అవుతుంది. రన్నింగ్లో ఏమన్నా అటు సైడ్ అయినా చిన్నది పడితే చేద్దాం, లేకపోతే సప్పుడు దాకా స్టేడియం పోయి కూర్చున్నాం ఆడ. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు 7th ట్రిప్ అయితే పడింది. వెళ్తున్నాం కస్టమర్ దగ్గరికి. ఇది చూడొచ్చు, స్కై హై. ఇక్కడ పేరు ఉంటుంది స్కై హై అని. Slowly. హాయ్ ఫ్రెండ్స్, అయితే లాస్ట్ ట్రిప్ వాళ్ళు కస్టమర్లు బాగా లేట్ చేసిండ్రు. ఆడ 10-15 నిమిషాలు సామాన్ మిస్ అయింది, టోకెన్ మిస్ అయింది, అది మిస్ అయింది, అన్నీ లేట్ చేసిండ్రు. మంచిగా 12-20 లోపు వచ్చేవాడిని. ఆడ చిన్నపిల్లలుకే అది యూరిన్ ఏం చేస్తాం, చిన్నపిల్లల వల్ల లేట్ అయిపోయింది. 7 ట్రిప్స్ అయినాయి. తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఎట్లా లేట్ చేస్తా అంటే అసలు ట్రిప్ చేయకపోయేటోని. 170 రూపీస్, 36 minutes, 7 kilometers. 200 అయితే కొట్టింది మేడం. అలా వెయిటింగ్ ఎక్కువైంది. యాక్చువల్లీ 20 minutes ట్రిప్ ఇది. పిల్లలు ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. పోదామన్న మస్తు వాళ్ళు కోపం అవుతారు. ఈడనే లేట్ అయిపోయింది, పోయింది దాకా ఎంత అవుతుందో. హాయ్ ఫ్రెండ్స్, బుకింగ్ అయితే పడింది మనకు. ఇక్కడ నుంచి వెళ్తున్నా, చాలాసేపు అయింది. మన మీటింగ్ అయితే అయిపోయింది. 5:14 అవుతుంది. సార్ 8874.
మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే బ్రేక్ తర్వాత అయితే ఫస్ట్ ట్రిప్ అయితే ఇదే మనది. మధ్యాహ్నం అదే మీటింగ్కి అక్కడ వెళ్ళడానికి 12:30కి అయితే బ్రేక్ తీసుకున్న లాస్ట్ ట్రిప్. 1 నుంచి 4 దాకా అయితే కలిసి మాట్లాడుకొని మీటింగ్ చేసుకొని 4 దాకా ఎండ్ అయింది. 1 అవర్ బ్రేక్ తీసుకొని 5కి స్టార్ట్ అయిన అయితే ఫస్ట్ బుకింగ్ పడింది. 1 అవర్ అయిపోయింది ఒక బుకింగ్కి. 1700. 8th ట్రిప్ డీటెయిల్స్ 300 రూపీస్. క్యాష్ ఏమో 260 to 300 ఇచ్చిండు. ఏదో ఇచ్చిండు అన్న తీసుకుని. అమ్మ వేస్ట్. అయ్యా ఏం బుకింగ్ బాపు ఇది. రైల్వే స్టేషన్ మరి ఘోరంగా అసలు చూసుకోలే అన్న. పడతలు పడదు వేస్ట్. నేను సడన్గా అది దగ్గరుందేమో అనుకుని అది టచ్ చేసేసిన. చూసుకొని తీసుకోవాలా, మర్చిపోయినా. మొత్తం క్యాన్సిలేషన్ రేట్ పెరుగుతుంది చూపిస్తా. 8 వచ్చింది క్యాన్సిలేషన్. ఫ్రెండ్స్ సిగ్నల్ దగ్గర ఉన్న 9th ట్రిప్ పడింది మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ నుంచి. ఇది విప్రో సిగ్నల్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఎట్లయితేదేమో స్టార్ట్ కాగానే అందరు మీదికి వస్తారు. ఎట్లన్నా చేసి తీసుకోవాలా. కస్టమర్ ఆగాల. మనం ఆన్ ది వే అని పెడదాము. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ అన్న. 40 నిమిషాలు పడుతుంది. ఇక చేసుకోవాలా, ఏం చేస్తాం, కష్టం చేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, హోటల్ 9th ట్రిప్ కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు అప్డేట్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇదేదో మొత్తానికి 18 పాయింట్స్ ఇచ్చిండు. అయితే మనకు 9th ట్రిప్ కంప్లీట్ అయింది. 1960 రూపీస్ అయినాయి. ట్రిప్ వచ్చేసి 263 రూపీస్. టైం 34 minutes. 9 kilometers 263. ఓకే అన్న, వెళ్దాం బయటికి. హాయ్ ఫ్రెండ్స్, 10th ట్రిప్ పడింది 175 రూపాయలు. ఏం పడతలేవు, ఏదో చిన్న 14 నిమిషాలు చూపిస్తుంది, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయింది. అయితే కస్టమర్కి అయితే చెప్పిన, సార్ ఇట్లా మేమైతే స్ట్రైక్ గురించి డిసిషన్ తీసుకున్నాం ఇవాళ అని. అయితే బాగుంది ఊబర్, నేనైతే ఊబర్ యూజ్ చేస్తా, సరే ర్యాపిడో నేను కూడా తీసేస్తా అని చెప్పిండు. అంటే మాకు సపోర్ట్ ఉంటుంది సార్ మీరు యూజ్ చేయకపోతే అని చెప్పిన. 2139. 10th ట్రిప్ 10 trips. ఊబర్కు 175 రూపీస్. 2139. అయితే గ్యాస్లో నిన్న మనం ఒక ట్రిప్ అయితే కొట్టినాం 200 కోకాపేట్కి ఇంటికి వెళ్ళేటప్పుడు. అంటే గ్యాస్లో ఎంత అయింది అన్నట్టు లెక్క. 200 అంటే 2340. అంటే ఇవాళ లెక్క ఇంతే 2139. వెళ్దామన్నా, టైం వేస్ట్ చేసుకోకుండా గ్యాస్ మొత్తం అవగొట్టేసి గ్యాస్ నింపుకొని ఇంటికి వెళ్దాం. ఇవాళ వచ్చిండ్రు 8 మంది వచ్చిండ్రు. అంతమంది గ్రూప్ ఉంటే 260 270 80 మంది ఉంటే, నిన్న వాయిస్ చాటింగ్లో అయితే చాలా మంది వచ్చిండ్రు. 20-30 మంది గొర్రెలు లాస్ట్కి అయితే ఎంతమంది 8 మెంబర్స్ వచ్చిండ్రు. నేను కూడా లేట్ వచ్చిన. 12:30కి రావాల్సింది 12:45 అయిపోయింది, లేట్ అయిపోయింది. పోదామన్నా ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, 11th ట్రిప్ అయితే పడింది మనకు. ఇక్కడ కవూర్ హిల్స్ నుంచి కోకాపేట్కి అయితే పడింది 280 రూపీస్ అన్న. మంచిగా చేసుకున్నాము. వాడి నుంచి అయితే మన శంకరపల్లి పంపుకి పోదాం. దొరికితే ఓకే, దొరకకపోతే బంద్ ఇక. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఆడ వెయిటింగ్ చేసిండు. వెయిటింగ్ ఛార్జ్ పర్లేదు, ఊబర్ మనకు మంచిగా ఇచ్చిండు. 11th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్డేట్ కాలే. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నదన్న కోకాపేటలో.
ఇది మన డ్రాప్ వచ్చేసి ప్రెస్టేజ్ బీవర్లీ, కనిపిస్తలేదు పేరు, వచ్చేసింది 335 రూపీస్, 2474 రూపీస్, అంటే 2500 అన్న. నిన్న ఒక 200 అంటే 20, ఒక గ్యాస్లో ఇంత అయింది, ఇంకా గ్యాస్ అయితే ఇంత మిగిలింది, 9 అవుతుంది. అయితే మనకు 30 మినిట్స్లో ఇంత ఇవ్వడానికి రీజన్ చెప్తా ఇన్నండి మీరు. ఇక్కడ ఇస్తాడు మీకు. రా బాబు, ఇంత లేట్ చేస్తున్నావు. వస్తున్నాను, ఒక్క నిమిషం. 30 మినిట్స్ అయితే మనకు ఫేర్ ఎందుకు ఎక్కొచ్చిందంటే, ఫేర్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తాడా? ఏం లేవన్నా. ఇక్కడ అది అప్పుడే ఇచ్చిండు. అయితే మనకు ట్రిప్ కంప్లీట్ చేసే టైంలో ఇచ్చిండు. పోదామన్నా, గ్యాస్ నింపుకుందాము, ఇంటికి పోదాము, ఏమన్నా పడితే చేద్దాము. 10, 11, 12 దాకా చేద్దాం. ఇట్లా కాదు ఇక. హాయ్ అన్న, చూడొచ్చు మన ఎర్నింగ్స్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 2500 అయినాయి. ట్రిప్స్ వచ్చేసి 11 ట్రిప్పులు. ర్యాపిడో అయితే తీసేసినాం. టైం వచ్చేసి 10:24, 10:30, 145 కిలోమీటర్స్. గ్యాస్ అయితే ఫుల్ చేసుకున్నాము. అమౌంట్ అయితే అందులో పెట్టాను. చలో వెళ్దామన్న ఇంటికి, ఏం బుకింగ్లు లేవు. రేపైతే మనకు ఊబర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఊబర్ నుంచి అయితే ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు. వెళ్దాం. రేపు వెళ్ళినాక ఆఫీస్లో ఏం చెప్తారో మీకు వీడియో ఒకవేళ ఛాన్స్ ఉంటే పెడతా, లేకపోతే మ్యాటర్ అయితే చెప్తా మీకు ఊబర్ ఆఫీస్లో ఏం జరుగుతుందో అని. రేపు వెళ్తేనే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇవాళ 200 మంది గ్రూప్లో ఉంటే అందులో 8 to 10 మెంబర్స్ అయితే వచ్చిందన్న. మిగతా వాళ్ళు అయితే ఎవరు రాలే. మామూలుగా అయితే 20-30 మంది అందరూ మెసేజ్లు చేస్తున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు అయితే ఎవరు రాలే. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ ఉందంట 7కి, బయట ధర్నాకి ఇట్లా వేస్తే లోపల ఇస్తారని చెప్తున్నారు. అయితే 7th రోజు ఏమవుతుందో, ఇంకా 2 days అయితే టైం ఉంది, 5th, 6th చూద్దాం. 2 days ఆగి ఏమైనా అప్డేట్ వస్తుందా రాదా. లేదు ఉంటుందంటే బండ్లు ఇంటికాడ పెట్టేసి ఇంటికాడనే పడుకుంటే అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం స్టార్ట్అప్ చేసుకుంటే అయిపోతుంది ఏమైనా ఉంటే బిజినెస్. ప్రస్తుతానికైతే నైట్ ఏమైతే లేదు. ఇంతకుముందు అంటే నైట్ బిజినెస్ దింగానే ఉంటుండే, ఇప్పుడు ఏం లేదు అట్లా. ఓకే అన్న, గుడ్ నైట్, బాయ్. మీకైతే డీటెయిల్స్ వీడియోలో పెడతా. మన ఏంటంటే వీడియోస్ అన్ని జెన్యూన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎర్నింగ్ ఈజీగా కాదన్న, చాలా కష్టం ఉంటుంది. బుకింగ్లు పడకపోతే బుకింగ్లు ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలా అంటే, మూమెంట్ ఎట్లా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. రేపైతే కలుద్దాం. ఊబర్ ఆఫీస్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఏందో తెలుస్తుంది. ఓకే అన్న, బాయ్.